తిరుపతి జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్టీఓలు, తహసీల్దార్లు మరియు ఇతర శాఖల అధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మండల మరియు డివిజన్ స్థాయిలో అర్జీలను సరిగ్గా పరిష్కరించుకోవడం వల్లే జిల్లా స్థాయికి ఫిర్యాదులు పెరుగుతున్నాయని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అర్జీదారులను ఆఫీసుల చుట్టూ తిప్పించుకోకుండా సమస్య పరిష్కారం కాని పక్షంలో దానికి గల కారణాలను స్పష్టంగా వివరించాలని ఆదేశించారు. మండల స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమ ప్రదేశాన్ని పత్రికల ద్వారా ముందస్తుగా ప్రజలకు తెలియజేయాలని, డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. మే 1 నుంచి ప్రారంభం కానున్న ఇళ్లగన్న కార్యక్రమాన్ని ఎండ తీవ్రత దృష్ట్యా నిర్దేశించిన సమయం కంటే ముందుగానే ప్రారంభించాలని ఆదేశించారు. జనగణన విధుల్లో ఉన్న సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయబడవని కలెక్టర్ కరాఖండిగా చెప్పారు. జిల్లాలో ఇంధన కొరత తలెత్తకుండా తహసీల్దార్లు తమ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో తగిన నిల్వలు ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, ముఖ్యంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏప్రిల్ 30లో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ డెడ్లైన్ విధించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.